హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చి గుంత పొంగనాలు. రాయలసీమలో చాలా ఫేమస్ కదండి. సో మనం కూడా ఎలా చేయాలో నేర్చుకొని టేస్ట్ చేసేద్దామా? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: దోసపిండి, ఆనియన్, ఆయిల్, క్యారెట్, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు దోసపిండి బ్యాటర్లో పసుపు, ఉప్పు, వంట సోడా వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ తురుము అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొంగనాల ప్యాన్ పెట్టుకొని దాంట్లో అన్నిట్లో ఆయిల్ వేసుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పొంగనాలు ఉడకవు. ఆయిల్ వేడైన తర్వాత పొంగనాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ, దోశ ఏం తింటామండి, చిన్నపిల్లలకి ఇలా కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ అడగరు. ఒక సైడ్ ఉడికిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకోవాలండి. అన్నిటినీ తిప్పేసుకోవాలి. ఇలా చూసుకుంటూ ఉండాలండి. ఏ సైడ్ కాలితే కాలని సైడ్ తిప్పి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫ్రై అయిన పొంగనాలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.